ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఇండ్లన్నీ వచ్చి కేవలం 1,80,000కి నిర్మించారంట. ఒక్కొక్క ఇల్లు కేవలం 1,80,000 రూపాయలు మాత్రమే. గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్నది కరెక్ట్గా చెప్తాను. 1,80,000 రూపాయలు మాత్రమే. ఒకప్పుడు జగనన్న కాలనీ, ఇప్పుడు వచ్చి ఎన్టీఆర్ హౌస్. ఇంకా హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉండదు. సో ఇక్కడ మా ఫ్రెండ్కి హౌస్ ఉంది, హౌస్ చూద్దామని వచ్చాము. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఖాళీ ప్లేస్ అంతా మా ఫ్రెండ్ది. ఇక్కడ కనిపిస్తున్న ఇల్లు చూడండి. ఇది ఇప్పుడు ఇల్లు లోపల కూడా వెళ్దాం. ఈ ఇల్లు ఎట్లా కట్టారో ఏం కథ అర్థం కావడం లేదు. 1,80,000 రూపాయలు మాత్రమే కట్టినారంట. చూడండి, ప్రతి ఒక్కటి క్వాలిటీ కూడా బాగున్నాయి. కిటికీ కూడా క్వాలిటీ బాగుంది చూడండి. ఓల్డ్ కిటికీ, అప్పట్లో కిటికీలన్నీ ఇట్లా పెట్టేవాళ్ళు. ఇది చూడండి, డోర్ కూడా మంచి క్వాలిటీతోనే ఉంది. సో ఎదురుగ్గా మనం డోర్ తీస్తే మొత్తం అంతా హాలే ఉంటుందండి. డోర్ అంతా బిరుగా ఉంది. ఇది చూడండి, మొత్తం హాల్ ఇది. ఇంకా లోపలైతే ప్లాస్టింగ్ అంతా అట్లే ఉంది, ఇంకా ప్లాస్టింగ్ కూడా చేయలేదు. ఇక్కడ కనిపిస్తున్న అంతా హాలు 8x8 ఉందండి సైజ్. ఇది హాలు వెడల్పు. అలాగే ఇది కిచెన్ రూము. ఈ కిచెన్ రూమ్కి డోర్ పెట్టినారు. ఇదంతా కిచెన్ రూమ్ అంట. సైజులు అయితే నేను పెద్దగా కొలుచుకోలేదు, మళ్ళీ వచ్చినప్పుడు మాత్రం సైజులు కొలుచుకుంటాను మీకు. ఇక్కడ దీనిని బట్టి చూస్తే మనకి సైజులు ఇంత ఉంటుందని కొలుచుకున్నాం. అలాగే ఇది బెడ్రూమ్ చూడండి. ఇక్కడ కనిపిస్తున్న అంతా బెడ్రూమే. మొత్తం సిమెంట్ పిల్లతో కట్టినారు. పైన కూడా అంతా స్లాబ్ ప్లాస్టింగ్ చేయలేదు చూడండి. బెడ్రూమ్లో కూడా కిటికీ ఉంది, ఇంటర్లైట్ ఉంది. అలాగే హాల్లో కూడా కిటికీ ఉంది. ఆ 2 కిటికీలు ఉండే హాల్లో కూడా. హాల్లో మొత్తం ప్లాస్టింగ్ అయితే చేయాల్సింది. కింద బండలు పట్టాలి. ఇంకా బండలు ఇవన్నీ ఏం చేయలేదు. ముఖ్యంగా దీంట్లోనే మనకి బెడ్రూము, కిచెను, హాలు. మరి బాత్రూమ్ ఎక్కడుందో తెలియదు, బయట ఉందో మళ్ళీ కట్టిస్తారో తెలియదు. బాత్రూమ్ అయితే ఇప్పటికైతే బాత్రూమ్ లోపల లేదు, బయట కూడా లేదు. బయట అయితే ప్లేస్ అయితే ఉంది. ఇక్కడ కనిపిస్తున్నదంతా కిచెన్ అంట. ఇది చూడండి, ఇది నిజంగా 1,80,000కి ఎట్లా కట్టింది కదా. 1,80,000కి మనం కట్టిలే, బయట వాళ్ళు కట్టిలేదు. ఇది గవర్నమెంట్ తరపున కట్టారంట. ఇవన్నీ 1,80,000కి బిల్లు చేసి గవర్నమెంట్ కట్టినారంటే. 1,80,000కి ఎట్లా కట్టినారు కదా, నాకు కూడా అర్థం కాదు. 1,80,000కి ఇప్పుడు ఏంది రాదు. సో దాదాపు ఇది కట్టి ఒక 2 సంవత్సరాల పైన అవుతుంది. కాబట్టి కట్టి బయటంతా ప్లాస్టింగ్ చేసేసి లోపలంతా అట్లే వదిలేసినారు. అంతంగా మొత్తం సిమెంట్ పెళ్ళతో కట్టినారు ఇండ్లది. చూడండి, ఇదంతా కిచెన్ అంట. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దీని గురించి ఖచ్చితంగా ఒక ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో చేస్తాను. చూడాలనుకునే వాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మొత్తానికి 1,80,000 కంటే ఏంది వస్తుంది చెప్పండి. 1,80,000కి ఇదంతా రెడీ అయిందంటే రికార్డ్. మళ్ళీ కింద గునాది ఎట్లుందో తెలియదు. ఈ చుట్టుపక్కల గునాది వేసినట్టు అవి కనపడలేదు. ఇండ్లు కూడా పెద్ద హైట్ ఏం లేదు, 1.5 అడుగు హైట్ ఉందంతే. రోడ్డు నుండి ఇండ్లు మొత్తం 1.5 అడుగు మాత్రమే హైట్ ఉంది. అలాగే మనకి ఇంటర్లైట్ వచ్చేసాటి ఇవన్నీ కూడా మనకు బండలు ఎత్తినారు. భీములు అంటారు కదా, భీములు ఏమి ఎత్తలేదు, బండలు ఎత్తినారు. చూడండి, ఇవన్నీ మొత్తం 1,80,000 మాత్రమేంట. అది ఆర్డిటి వాళ్ళు నిర్మించారంట. గవర్నమెంట్ ప్లస్ ఆర్డిటి ఇద్దరు కలిసి నిర్మించారంట. ఇవి ఈ 1,80,000కి ఎట్లా సాధ్యమైంది నాకైతే అర్థం కాలేదు. మీరు కూడా చూడండి, సుమారుగా ఒక 150-160 ఇండ్ల పైన ఇక్కడ కట్టినారు. ఇక్కడ చూడండి, ఇంటికి మధ్యలో ఒక 3 అడుగుల గ్యాప్ కూడా ఉంది. అవతల ఇంటికి ఈ ఇంటికి మధ్యలో ఒక 3 అడుగుల గ్యాప్ ఉంది. దాదాపు చాలా ఇండ్లు ఉన్నాయి. ఇంకా ఏవి ఓపెనింగ్ అయితే కాలేదు. ఓపెనింగ్కి ఇంకా టైం ఉందంటున్నారు. సో ఒకవేళ ఇండ్లంతా ఒకటి రెడీ అయితే మాత్రం ఒక ఇల్లు చూస్తున్నాను. చూడండి, హైట్ కూడా ఎంత ఉంది చూడండి. 1.5 అడుగు ఉంది అంతే హైట్. రోడ్డుకి ఇంటికి 1.5 అడుగు మాత్రమే. 2 మెటికన్లు మాత్రమే కట్టినారు చూడండి. ఇంకా డ్రైనేజీ ఇవన్నీ ఇంకా ఏం రెడీ కాలేదు. లైట్ పోల్ ఒకటి నాటినారు. లైట్ పోల్ మాత్రం లైట్లు అన్నీ వేసుకుంటూ పోతున్నారు. ప్రతి ఒక్కటి ఇల్లు ఒకటే సైజే ఉంది, వేరే సైజ్ ఏం కనపడలేదు. ఒకటే సైజే ఉంది. సేమ్ కిచెన్ అదే, హాల్ అదే, బెడ్రూమ్ అదే. ఒక డోరు మనకు మొత్తానికి ఇల్లు మొత్తానికి 3 డోర్లు. కిచెన్కి, అలాగే బెడ్రూమ్కి, మెయిన్ డోరు 1, 2, 3, 4, 5 వచ్చి ఇంటర్లైటర్లు కనిపిస్తున్నాయి. మళ్ళీ ఇంటర్లైట్లు సపరేట్గా ఉంటాయి. అప్పట్లో ఓల్డ్ కాలంలో కట్టుకుంటారు, చిన్నగా ఇంటర్లైట్ పెట్టుకుంటారు కదా, అట్లా ఇంటర్లైట్లు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.